హాయ్, నేను మీ సుబ్బారావు, గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్ అండి. ఈ మార్చ్ 28, 29 అంటే సాటర్డే సండే మనకి తెనాల్లో గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్ కొత్తపేటలో ఉన్న దాంట్లో ఎక్స్పో చేస్తున్నాము. ఈ ఎక్స్పోలో సిల్వర్ జ్యువెలరీ, సిల్వర్ ఆర్టికల్స్ అండ్ ల్యాబ్ గ్రౌండ్ డైమండ్స్ ఉంటాయి. దీంట్లో బెస్ట్ ఆఫర్స్ ఉన్నాయి. వరల్డ్ క్లాస్ జ్యువెలరీని ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఖచ్చితంగా మిస్ చేయదు ఈవెంట్ని. థ్యాంక్ యూ. ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288856666. తెనాలి పట్టణంలో శ్రీరామనవమి వేడుకలు ఈరోజు ఉదయం నుండి ఎంతో వైభవంగా జరుగుతూ ఉన్నాయి. పలు చోట్ల శ్రీ సీతారాముల మండపాలను ఏర్పాటు చేసి శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని ఎంతో నేత్రపరంగా అయితే నిర్వహిస్తూ ఉన్నారు. ముఖ్యంగా తెనాలి టెలిఫోన్ ఎక్స్చేంజ్ రోడ్లో శ్రీ సూర్య శిల్పశాల వద్ద ప్రత్యేకంగా శ్రీ సీతారామ ఆంజనేయ స్వామివార్ల విగ్రహాలను ఏర్పాటు చేసి స్వామివారికి భక్తి శ్రద్ధలతో ఉదయం నుండి కూడా విశేషంగా పూజలు నిర్వహిస్తూ ఉన్నారు. శిల్పులు కాటూరి వెంకటేశ్వరరావు వాళ్ళ దంపతులు, అట్లాగే కాటూరి రవిచంద్ర, శ్రీహర్ష నేతృత్వంలో కూడా ఈ సిబ్బంది అందరూ కూడా ఉదయం నుంచి ఇక్కడ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేకంగా పూజా కార్యక్రమాలు అయితే నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా కూడా నిలుస్తూ ఉంది అయోధ్య బాలరాముని విగ్రహం. అయోధ్యలో బాలరాముని విగ్రహం ఏ విధంగా ఉంటుందో సేమ్ అదే రూపంలో ఉన్నటువంటి బాలరాముని విగ్రహాన్ని ఇక్కడ ప్రత్యేకంగా తయారు చేశారు. 3D టెక్నాలజీతో రూపొందించారు. దాదాపు 5 నెలల పాటు శ్రమించి బాలరాముని విగ్రహాన్ని రూపొందించినట్లయితే శిల్పులు కాటూరి వెంకటేశ్వరరావు, శ్రీహర్ష, రవిచంద్ర చెప్తా ఉన్నారు. ముఖ్యంగా 4.5 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి విగ్రహం చూపులను కూడా విశేషంగా ఆకట్టుకుంటా ఉంది. ఏ విధంగా అయితే అయోధ్యలో శ్రీ బాలరాముని విగ్రహం ఉంటుందో సేమ్ అదే నమూనాతో, అదే కళాత్మకంగా ఉట్టిపడే విధంగా కూడా అదే రూపంలో బాలరాముని ఇక్కడ ప్రతిష్ఠించి ప్రత్యేక ఆకర్షణగా అయితే పూజా కార్యక్రమాలు అయితే నిర్వహిస్తున్నారు. గత ఏడాది అయోధ్య రామ మందిరం నమూనాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ సంవత్సరం అయోధ్య రామ మందిరంలో కొలువుదిరినటువంటి బాలరాముని విగ్రహాన్ని ఏ విధంగా అయితే బాలరాముని దివ్య స్వరూపం కనబడుతుందో అయోధ్య రామ మందిరంలో అదే విధంగా అదే రూపంలో ఉన్నటువంటి బాలరాముని విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించి ప్రత్యేకంగా పూజా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి దాదాపు 5 నెలల పాటు ఈ విగ్రహ తయారీకి శ్రమించినట్టుగా కూడా శిల్పులు చెప్తా ఉన్నారు. పరిసర ప్రాంతాల నుంచి భక్తులందరూ కూడా తరలివచ్చి స్వామివారిని దర్శించుకొని వెళ్తా ఉన్నారు. సీతారాముల స్వామివారిని దర్శించుకొని అట్లాగే తీర్థ ప్రసాదాలు అయితే స్వీకరిస్తూ ఉన్నారు. శ్రీరామనవమి సందర్భంగా మా సూర్య శిల్పశాల ముందు ప్రతి సంవత్సరం లాగానే ప్రతి సంవత్సరం ఆనవాయితీ ఈరోజున మా సూర్య శిల్పశాల ముందు శ్రీరాముడు సీతామహాతల్లి లక్ష్మీనారాయణ స్వామి విగ్రహాలని మళ్ళీ మా శిల్పశాల ముందు పెట్టి ప్రతి సంవత్సరం ప్రసాద వితరణ చేయటం, మళ్ళీ పానకు కూడపం ఇలాంటి భక్తులకి మా స్టాఫ్కి పంపడం మా సాంప్రదాయంగా వస్తుంది. ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే బాలరాముడి విగ్రహాన్ని మరి తయారు చేసి మా సీతారామచంద్రుల సమక్షంలో బాలరాముడి విగ్రహాన్ని కూడా పెట్టి ప్రసాద వితరణ చేస్తున్నాం. ఇలాగే ప్రతి సంవత్సరం ఇంకా ఎన్నో సంవత్సరాలు ఇలాగే చేయాలని మా సూర్య శిల్పశాల స్టాఫ్ అంతా ఎంతో సుఖ సంతోషాలు జీవించాలని, ఇప్పటికే ఇంకా మా స్టాఫ్ ఈ సూర్య శిల్పశాల ప్రపంచ ప్రఖ్యాతి పొందాలని శ్రీరాముని ప్రార్థిస్తూ మా శిల్పశాల స్టాఫ్ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఆ శ్రీరామచంద్రుని ఆశీస్సులు కోరుకుంటున్నాం. ఎస్టీవీ తెనాలి ప్రేక్షకులు కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మేము ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా మా సూర్య శిల్పశాల ఆవరణలో బాలరాముల విగ్రహం ఇక్కడ ప్రదర్శనకి ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో ముఖ్య అంశం ఏమిటంటే ఈ బాలరాముడి విగ్రహం
3D ప్రింటింగ్ చేయడం జరిగింది. ఇది అప్రాక్సిమేట్గా ఒక 12 kg ఆఫ్ మెటీరియల్ పట్టింది. 15 రోజుల ప్రింటింగ్కి సమయం తీసుకుంది. అలాగే ఇక్కడ వినూతంగా మేము ప్రదర్శన చేసిన బాలరాముడి విగ్రహాన్ని తెనాలి ప్రేక్షకులందరూ, తెనాలి ప్రజలందరూ వచ్చి చూసి వీక్షించవలసిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ముందుగా ఎస్టీవీ ప్రేక్షకులకి శ్రీరామనవమి శుభాకాంక్షలు. మేము ఈరోజు సూర్య శిల్పశాల ముందు మేము తయారు చేసిన అయోధ్యలో ప్రతిష్ఠించిన బాలరాముడి విగ్రహాన్ని పోలిన విగ్రహాన్ని ఈరోజు ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాం. ప్రతి సంవత్సరం శ్రీరామనవమికి మేము ఇక్కడ శ్రీరామనవమి సందర్భంగా పూజ చేసి వడపప్పు పానకం ఇవ్వడం అందరికీ ఆనవాయితీ. అలాగే ఈ సంవత్సరం ప్రత్యేకంగా అయోధ్య రాముడిని పోలిన, లాస్ట్ ఇయర్ కూడా అయోధ్య మందిరాన్ని పోలిన 3D ప్రింటింగ్ ద్వారా చేసిన అయోధ్య మందిరాన్ని డిస్ప్లే చేయడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం అయోధ్య రాముడిని, అక్కడ ప్రతిష్ఠించిన అయోధ్య రాముడిని ఈ యాస్టీజ్గా అదే విధంగా ఉండేటట్టు తయారు చేసి ఇక్కడ ప్రదర్శనకు ఏర్పాటు చేశాము. దీనిలో ప్రత్యేకత ఏంటంటే యాస్టీజ్గా అయోధ్యలో ప్రతిష్ఠించిన బాలరాముడి విగ్రహాన్ని పూర్తిగా రెఫరెన్స్ తీసుకొని, అంత పూర్తిగా రెఫరెన్స్ తీసుకోవడానికి 3D టెక్నాలజీని యూజ్ చేసాము. 3D టెక్నాలజీ, 3D ప్రింటింగ్ వంటి టెక్నాలజీని యూజ్ చేసి ఈరోజు ఈ బాలరాముడి విగ్రహం సుమారు 4.5 అడుగు ఎత్తులో విగ్రహం తయారు చేసాం. ఈ 3D మోడలింగ్ తయారు చేయడానికి అరౌండ్ 2.5 months టైం పట్టింది. అలాగే దీన్ని 3D ప్రింటింగ్ టెక్నాలజీకి అరౌండ్ 20 daysలో 3D ప్రింటింగ్ చేసి మళ్ళీ దీన్ని ఫైబర్ కన్వర్ట్ చేయడానికి అరౌండ్ 1.5 months, టోటల్గా అరౌండ్ 5 months టైం తీసుకొని యాస్టీజ్గా బాలరాముని ప్రతిష్ఠించిన బాలరాముడి విగ్రహాన్ని యాక్యురేట్గా తీసుకురావడానికి మేము ప్రయత్నించాం. సక్సీడ్ అయ్యాలని భావిస్తున్నాము. ఈ తెనాలి ప్రజలందరూ మా సూర్య శిల్పశాల ముందు ఏర్పాటు చేసిన విగ్రహాన్ని సందర్శించవలసిగా కోరుచున్నాము.